అగ్రవర్ణ పేదలందరూ కూడా ఒక్క చోటకి చేరాం. జగనన్న రాలా. జగనన్న వచ్చాడా ఈ మీటింగ్ కి? రాలా. తాడి గడప నుంచి ఇక్కడ దాకా ఎన్ని వేల మంది వచ్చారు. జగనన్న కట్అవుట్ పెడితేనే ఇన్ని వేల మంది వస్తే జగనన్న బయటికి వస్తే సునామీయే కాదా? ధైర్యమై నిలబడిన జగనన్న జగనన్న మేము ఏదైతే చెప్పినామో చేసి చూపించినామని చెప్పి ఈ రోజు సంబరాలు చేసుకునే రోజు. ఎందుకంటే ఇంతకు ముందు ఈ పేద వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ప్రతి ఒక్కరు కూడా ఒక కరివేపాకుగా వాడుకొని వాళ్ళని వదిలేసే వాళ్ళు, ఓటు బ్యాంకుగా చూసేటోళ్ళు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ బడుగు బలహీన వర్గాల పిల్లలు, పేద వర్గాల పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పి వాళ్లకు ఉన్నత చదువులు ఇస్తున్న, ఉన్నత విద్య అందిస్తున్న ఒక గొప్ప ముఖ్యమంత్రి భారతదేశంలోనే ఈ రోజు ఉన్నాడంటే అది